అందరికీ నమస్కారం. శ్రీరంగం అనే టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి టోటల్ భారతదేశంలోనే చాలా పెద్దైన టెంపుల్, అలాగే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది, అదన్నీ క్లుప్తంగా వివరిస్తాము. సాగర మంథన టైంలో బ్రహ్మదేవుడు ఘోర తపస్సు చేస్తుండగా శ్రీరంగం విమానం అనేది ఉత్పన్నం జరిగింది. ఇది సత్యలోకంలో కొన్ని యుగాల పాటు ఉంటుంది. దీన్ని ఈశ్వరుడు అయోధ్యకి తీసుకెళ్తాడు కొన్ని కాలక్రమేణా. తర్వాత రావణుని చంపిన తర్వాత దాన్ని విభీషణుడికి అందజేస్తారు. విభీషణుడు లంకకి బయలుదేరుతూ ఈ విగ్రహాన్ని కూడా తోడు తీసుకెళ్తారు. తిరుచి దగ్గర కావేరి నది ఒడ్డున విభీషణుడు స్నానం కోసం దిగి స్నానం చేస్తుండగా అది భూమిపైన పెడతాడు ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహం తర్వాత ఎత్తుదామంటే చాలా బరువుగా ఉంటుంది. సో అక్కడ లోకల్ రాజు అయిన ధర్మవరానికి అందజేస్తాడు. తర్వాత అతను లంకకి బయలుదేరిపోతాడు. కొన్ని యుగాల తర్వాత ఎప్పుడైతే దండయాత్ర కొన్ని ముస్లిం రాజులు చేశారో దాంట్లో అలావుద్దీన్ ఖిల్జీ అనే దండయాత్రుడు ఈ విగ్రహాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. అతను ఢిల్లీకి సంబంధించిన రాజు 1296 సంవత్సరం నుంచి 1316 సంవత్సరాల వరకు అతను పరిపాలించారు ఢిల్లీని. సో అక్కడ ఏమైందంటే వాళ్ళ కూతురు సురతని అనేది వాళ్ళ కూతురు ఉంటుంది. ఈ సుల్తాన్ ఏం చేశాడంటే రంగనాయకి విగ్రహాన్ని కాల్చివేశాడు. సో ఆ విగ్రహాన్ని కాల్చివేసిన తర్వాత రంగనాథ స్వామిని కూడా కాల్చివేద్దామనే ప్రయత్నంలో ఉండగా సురతని అన్న కూతురు, లేదు ఇది నాకు అప్పచెప్పండి, నేను దీన్ని ఆట బొమ్మలాగా నేను ఆడుకుంటాను అంటే దానికి రాజు ఒప్పుకొని ఆ కూతురికి ఈ విగ్రహాన్ని అందజేస్తాడు. ఇది తెలుసుకున్న నలుగురు వైష్ణవ భక్తులు శ్రీరంగం నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు. అందరికీ అలరిస్తూ పాటలు పాడుతూ వీళ్ళు వాళ్ళ దారిని వెళ్తూ ఉంటారు, దారి వైపున. సో వీళ్ళు లాస్ట్కి ఢిల్లీ చేరుకుని ఆ సుల్తాన్ని కూడా మెప్పించి అలరించి బహుమతిగా ఈ విగ్రహాన్ని వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు. అది తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ పునః ప్రతిష్ఠ చేస్తారు. వీళ్ళని ఫాలో అవ్వకొట్టు సుల్తాన్ కూతురు అలాగే మలిక్ కఫూర్ అనే ఒక రాజు వీళ్ళిద్దరు కూడా ఈ డివోటీస్ వెనుక ఫాలో అవ్వకుంటూ శ్రీరంగం వరకు వస్తారు. వచ్చిన తర్వాత సురతనికి ఎక్కడ విగ్రహం కనిపించకపోగా ఆవిడ గర్భాలయంలోనే ఊరేసుకొని చనిపోతుంది. ఇది తెలుసుకున్న మలిక్ కఫూర్ అక్కడ ఉండే ప్రజలని, అక్కడ ఉండే భక్తులని చంపడం మొదలు పెడతారు. తర్వాత ఏం జరిగింది, ఆ విగ్రహాన్ని అందరికీ తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి తిరుపతిలో పెడతారు. తిరుపతిలో అక్కడ ఉండే ప్రధాన అర్చకులు ఇది ఆశ్చర్యపోతారు. ఏంటి అంటే ఈ శ్రీరంగం విగ్రహం, స్వామివారి విగ్రహం దొరికిందా అన్న ఒక ఆశ్చర్యంలో స్వామివారు ఉంటారు. ఆ ప్రధాన అర్చకులు ఏం చేస్తారు అంటే ఇలాంటిదే ఒక నమూనా ఒక 3 విగ్రహాలు తయారు చేసి ఉంటుంది. అంటే రేపటి రోజుల్లో ఎవరైనా అది దొంగిలించుకోవాలన్నా కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయినట్టుగా సిమిలర్గా ఉండే ఒక 3 విగ్రహాలను తయారు చేసి పెడతారు. అన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ ఆ ప్రధాన అర్చకులు ఈ 4 విగ్రహాలు తీసుకెళ్లి వైష్ణవ భక్తులకు ఇస్తారు. వాళ్ళు కొద్ది కన్ఫ్యూజన్లో ఉండిపోతారు, అంటే ఏది ఒరిజినల్ విగ్రహం అని చెప్పేసి. సో దాన్ని ఒక బ్లైండ్ వాషర్ మ్యాన్ ఏం చేశాడు అంటే ప్రతి ఒక్క విగ్రహం పైన వాటర్ పోసి ఆ వాటర్ని టేస్ట్ చేశారు. అన్నీ ఒకలాగా ఉంటే ఒరిజినల్ విగ్రహం పైన వాటర్ పోసింది టేస్ట్ వేరేలాగా ఉంటుంది. దాని ద్వారా ఏది ఒరిజినల్ విగ్రహం అనేది తెలుసుకుని అది తీసుకొచ్చి మళ్ళీ శ్రీరంగంలో ప్రతిష్టాపన చేశారు. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్వామివారు ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో పడుకుని ఉంటారు. పడుకున్న విగ్రహం స్వామివారిది సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని నేను రీసెర్చ్ చేసి మీకు అందించాను. ఎక్కడ తప్పులుంటే క్షమించండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.